అమ్మగారు ఉన్నారు. అమ్మ, సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ప్రశాంత్ అనుకుని సాధించిండు, ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ 7కి ఎంట్రీ ఇచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది మనసులో? నాకు మంచిగానే అనిపిస్తుంది. అంటే అనుకున్నావా ఆయన పేట ఇట్లా వీడియో చేసేటప్పుడు నా కొడుకు అక్కడ దాకా పోతా అనిపించింది ఎప్పుడైనా? ఇక అనుకున్నామా అంటే మా కొడుకు మస్తు తిప్పల పడ్డాడు, తిండి లేక తికండి ఇక మస్తు తిరిగినా కానీ ఇక మేము అనుకున్నాం ఇక తిరుగుతుండు కదా, కష్టపడుతుండు, భగవంతుడు ఏం చేస్తాడో ఏమో అని ఇట్లనే అనుకున్నాం మేము. ఒకనొక టైంలో ఆయన తినకుండా తెల్లారిదాకా కూడా ఉన్నాడంట. తెల్లారిదాకా ఉన్నాడు తినకుండా, తిరిగిండు, మస్తు తిరిగిండు. వాడు తిరిగిన దేశం లేదు, ఊరు లేదు, అన్నీ తిరిగినా కానీ ఎందుకు బిడ్డ తిరుగుతున్నావు, వద్దు ఊకో అన్నా కానీ మమ్మీ నేను ఎందుకు ఊకుంటా మస్తు తిరుగుతున్నా, తిండి లేక తికాని ఉపాసం పండుకున్నా కానీ ఎందుకు నాని పంటున్నావు అంటే నాకు కష్టమవుతుందమ్మా, నేను వీడియో తీసిన కాబట్టి పాట వేరే వాళ్ళు అమ్ముకున్నారు, నాకు అది బాధ అనిపిస్తుంది. మస్తు ఏడ్చిండు మా కొడుకు ఆ పాట పోయినప్పుడైతే. ఇంట్లోనే ఏడుస్తుండు, ఏమైంది బిడ్డ అంటే చెప్తలేడు, ఎందుకు ఏడుస్తున్నావు నాని అని ఊకే బుదిగరిస్తే మా అమ్మ ఇట్లా పాట తీసిన. అప్పుడు మా బిడ్డ ఇక్కడనే ఉన్నది, ఆమె ఇక్కడనే ఉండి వంటలు చేసుకుంటా మేము వాళ్ళకు తినబెట్టుకుంటా చేసుకుంటా ఉన్నాము. ఉన్నాక కూడా పాట తీస్తే ఇట్లా తీసుకున్నారు అమ్మ అని బాగా ఏడ్చిండు. ఇక మీద వాడు ఏడ్చేసరికి ఈయన బాయికాడికి పోతుండు, బాయికాడికి పోయి బాయికాడిని ఎక్కువ ఉంటాడు, పొద్దుగాల పోతే మళ్ళీ అన్నం తిని పొద్దుగా దాకా అట్టే ఉంటాడు. ఇక నాకు తెలిసినాక మరి పెద్దోడు బాగా ఏడుస్తుండు, పాట తీసిండట, పైసలు ఆయన అమ్ముకున్నాడట 7 లక్షలు అవుతానంటే ఆయనతో ఈయన బాయికాడికి పోయిండు. నేను వాని కావాలే కాస్తున్నా ఏమో ఇట్లా చేస్తాడని అంటే ఆయనతో ఒకసారి చెప్పిన, ఆయనకు బాగా ఏడుస్తుండు పెద్దోడు, మరి బాయికాడికి పోయిండు ఒకసారి పోయి రప్పో అంటే వెనకనే పోయిండు. ఇక పోయితే ఆయన మందులు ఉంటాయి, బాయికాడ అన్ని మందులు ఉంటాయి, ఇక మందుల కాడ కూర్చొని ఏడుస్తా ఉండట. ఆయనతో పోయినాక ఏంద్ర నాని గిట్లా కూర్చున్నావు అంటే గిట్లా బాపని మీదవాడు ఏడిచిండట. మీదవాడు ఏడిస్తే మరి నువ్వు ఫస్ట్ నాకు పోయి తర్వాత నువ్వు తాగు, ఇక నువ్వు పోయినాక నేను ఎందుకు ఉండురా, ఇక నేను ఉండా అని ఆయనతో ఇద్దరు ఏడిచిరట. ఇక ఏడిచినాక ఇంటికి తోలుకొని వచ్చిండు ఇక బుదిగరిచ్చి. ఇక నాకు ఫోన్ కొని అంటే ఫోన్ ఎందుకు తీ బిడ్డ, ఇంకొకటి ఉంది కదా ఫోను, అది ఫోటోలు తీసేది స్టూడియో లెక్క ఉంటే కొనిస్తా అంటే వద్దు బాప, అది ఒకళ్ళు పట్టుకోవాలి మళ్ళీ ఒకళ్ళని బతిలాడాలి, వద్దు నాకు, నేను ఇదే ఫోనే కావాలి నాకంటే సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇంటికి వచ్చినాక 20 రోజులకి ఇస్తా అంటే 20 రోజులకే కరెక్ట్ 20 రోజులకే అడిగిండు. అడిగినాక పైసలు తీసుకొని మరి 20,000 ఇస్తారా అంటే వద్దు బాపు, నాకు 20,000కు నాకు రాదు, నాకు ఇన్ని పైసలు కావాలంటే అప్పుడు చిట్టి ఎత్తుకొని వచ్చి కొనుక్కో బిడ్డ అని ఇచ్చిండు. ఇక ఇచ్చిన కొద్దిగా వాడు పాట తీసుకుంటా ఇక వీడియోలు తీసుకుంటా ఇక అలానే సెట్ అయింది. ఇక అంటే ఇప్పుడు ఆ రోజు అంటే ఆ ఒక్క ఫోను ఆయన జీవితం మార్చింది అనుకోవచ్చు. జీవితం మారిపోయింది. ఇక మారిపోయినా కానీ ఇక అట్లా అయినా కానీ వాడు తిండి కొంచెం లైట్గా, మాకు ఇంట్లో బియ్యం పెడితే మానడి బియ్యం పెడితే కుండనే భయపడుతుండే తినేదానికి, పొద్దుగాల తింటుండే, మధ్యాహ్నం ఇక తింటూనే ఉంటాడు. ఇక బావి కాడ పని చేస్తే ఆకలి అవుతుంది, ఇక మొత్తం ఆకలంతా చచ్చిపోయింది. ఇక వానికి నన్ను సెటిల్ కావాలి, నన్ను నిన్ను సెటిల్ కావాలి అనుకుంటా తిరిగిండి. ఇక తిరిగితే వాని కష్టం దేవుడు భగవంతుడు అన్నోడు జర దగ్గరికి తీసిండు. ఇక అందరు కూడా సపోర్ట్ ఉన్నారు, ఇక అందరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉంటాడు అంటే అందరితోటి బాగానే ఉంటాడు, మా ఇంట్లో అందరితోటి మంచిగానే ఉంటాడు. వానికి ఎవరైనా చిన్న మాట అన్నారు అనుకో వాడు అస్సలు చూడడు, వాళ్ళు కన్నెత్తి చూడడు, వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే అందులోకి పోయినాక కూడా జర ఎందుకు ఓపికే పడుతుండంటే అందరు నా వాళ్ళే కదా అన్నట్టు ఒక ఓపికే పడుతుండ. అందులో ఒక మాట అంటే అస్సలు వాడేటోడు కాదు. ఇంట్లో మేమే భయపడుతుంటే మీద నానాలు అన్నా కానీ. ఇప్పుడు ఇందాక అంటే నాయన అన్నాడు, సో ఆయనకి పెళ్లి చేసుకొని కూడా చేసుకోలే, బిగ్ బాస్ వేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. మరి ఇప్పుడు పెళ్లి గురించి ఏమంటారు? ఆయన పెళ్లి నాకు పానం మంచిగా లేదు, నాని పెళ్లి చేసుకో బిడ్డ, పెళ్లి చేసుకుంటే ఇంట్లో పని అన్న చేస్తుందిరా, నాకు శాతం అవుతుంది అంటే అమ్మ నేను ఇంత కష్టపడ్డా, ఇంట్లోనన్నా సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకుంటా, నువ్వు పెళ్లి ముచ్చట మాత్రం మనకు పెళ్లి ముచ్చట అంటే నేను ఇంట్లోకి రానని చెప్పింది. ఇక నేను కూడా ఇక ఊకున్నా. ఇక అంటే ఏమంటారు అట్లా అనేసరికి మీకు బాగా అనిపించింది పెళ్ళి వద్దని? బాగా ఇక కష్టపడుతుండు కదా, కొడుకెళ్ళిన సెటిల్ అయితేనే పెళ్లి చేసుకుంటాడు, వాడిని భవిష్యత్తు నేను ఎందుకు ఖరాబ్ చేయాలి. ఇక మేము కూడా ఊకున్నాం, ఇక అడగలే ఇక పెళ్ళి చేసుకుంటా అన్నప్పుడు చేస్తేవా అనుకుని ఊకున్నాం. మరి ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత చేస్తారా? చేస్తాం, ఇక ఖచ్చితంగా చేస్తాం. మరి ఇప్పుడు బిగ్ బాస్ లెవెల్ అమ్మాయి అంటున్నారు కదా, రతికతో తింటుండు అది అంటుంది, దానికి వాడుకుంది బిడ్డ ఆయనను, మా కొడుకును వాడుకుంది. ఎందుకంటే ఆమె నేను పల్లవి ప్రశాంత్ తోటి ఉంటే మంచిగా ఆయనకు వచ్చే ఓట్లు నాకు కూడా వస్తాయని వాడుకుంది, అంతేగాని వాని ఉద్దేశంలో అందరిని అక్క చెల్లి అన్న అని పిలుస్తాడు. వాళ్ళని మాట్లాడితే కూడా బయటకు ఎవరన్నా మాకు వచ్చిన వాళ్ళు బయట ఉండి పల్లవి ప్రశాంత్ అంటే నవ్వుకుంటూనే పోతాడు వాడు ఏదన్నా అంటే కూడా, కానీ నన్ను ఎందుకు అన్నావు ఈ మాట అని అస్సలు మళ్ళీ రివర్స్ అడిగాడు. అదొకటి మంచిగా ఉంది మా కొడుకు దగ్గర పద్ధతి.
అందరిని అక్క తమ్ముడు చెల్లి అనుకుంటే పోతాడు. ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఎట్లుంటుండు అంటే ఇప్పుడు బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి మార్పు జరిగిందా అట్లా ఉన్నాడు ముందు నుంచి అట్లా? మాకైతే ఏం మార్పు జరగలేదు. మా ఇంట్లో ఎట్లున్నాడో అందులో కూడా అట్లనే కలిసి మెలిసి ఉంటుండు. మరి ఇప్పుడు ఆ లోపల వాళ్ళు వీళ్ళు చాలాసార్లు అంటే అంటున్నారు కదా ఊరికే అంటున్నారు అంటే రద్దు అని చెప్పేసి ఇన్సల్ట్ ఆ రకంగా అంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక వాళ్ళు అనుకుంటారు ఎంతమంది అంటే వాళ్ళు ఇక ఏదేదో అనుకుంటారు. అనుకున్నా కానీ మా కొడుకు ఏం పట్టించుకోడు. మాకైతే అట్లా అనిపించింది. ఇక మందికి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే అట్లనే అనిపించింది. ఇప్పుడు ఫైనల్గా ఆయన గెలిచి వస్తాడనే నమ్మకం ఉందమ్మా? ఇక గెలిచినా గెలవకపోయినా కానీ మాకైతే మస్తు మంచి అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ దగ్గరికి పోయి ఇట్లా అమలించుకున్నాడు. మాకు అదే సంతోషం. అందులోకి పోయిందే మాకు ఎంతో గొప్ప. ఇప్పుడు ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు అది ఒక బియ్యం బస్తా కూడా ఇచ్చి అంట అది పండించింది ఎవరు? ఎట్లా పండించింది? మా ఆయన పండించి నాగార్జున సార్కు గిఫ్ట్ ఈ బిడ్డ అని పంపించింది. సో మొత్తానికి అయితే ఫైనల్గా అయితే నువ్వు సంతోషంగా ఉన్నావు? మాకు ఇప్పుడు మంచిగా చాలా వరకు అయితే సంతోషంగా ఉన్నాం. మేమందరం మా ఇంటోళ్ళము మా కుటుంబము అందరూ మా చుట్టాల కాడికి వెళ్ళి మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ఎట్లున్నాను? చిన్నప్పుడు ఏమన్నా అంటే ఆయనకి ఇప్పుడు ఏమైనా దెబ్బలు అలాంటి ఏమైనా తాకిన చిన్నప్పుడు ఏమన్నా? ఘోరంగా 2 సార్లు 3 సార్లు చచ్చిపోయేటోడే బతికిండు నా కొడుకు. అది ఒకసారి మాకు టెంట్ హౌస్ ఉంది. ఈయన చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ సైకిల్ టెక్స్ ఉండే మాకు. నా పెళ్లి కాకముందు సైకిల్ టెక్స్ పెట్టిండు. సైకిల్ టెక్స్ బంద్ చేసి హోటల్ పెట్టుకున్నాడు. నా పెళ్లి కాకముందు హోటల్ పెట్టిండు. హోటల్ పెట్టినాక టెంట్ హౌస్ తీసుకున్నాడు. టెంట్ హౌస్ ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్నాక టెంట్ హౌస్. ఇక అన్ని ఒక్కొక్కటి ఈయన కష్టంతో సంపాదించుకున్నాడు. కానీ ఒక్కళ్ళకు ఇట్లా ముంచిండు అన్న పేరు తెచ్చుకోలేదు. మాకు ఒకళ్ళ సొమ్ము తీసుకొని తినాలన్న ఉద్దేశం ఉండేది.